న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. వాతావరణంలో మార్పుల కారణంగా పాలకొల్లు నియోజకవర్గం వ్యాప్తంగా దట్టమైన పొగమంచు కమ్మేసింది. తెల్లవారుజామున రహదారులు కనిపించగా వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్లలేకపోయారు. మరోవైపు చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్నపిల్లలు చలికి వణికిపోయారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామంలో అర్ధరాత్రి అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని సమాచారం అందడంతో కర్లపాలెం రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు రవాణా చేస్తే ప్రభుత్వం సహించదని ఆయన నిర్వాహకులను హెచ్చరించారు. కర్లపాలెం పోలీసులకు సమాచారం అందింది. జేసీబీతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేయాలని ఆయన ఆదేశించారు. పి గన్నవరం మండలంలోని లంకల గన్నవరం వేమనవారి పాలెంలో కొబ్బరి చెట్టు నేలకొరిగి పెను ప్రమాదం తప్పింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఈ సంఘటన జరిగింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ చెట్టు కింద లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. అయితే చెట్టు పక్కనే ఉన్న పెంకుటింటి చూరు గోడలు కొంతమేర ధ్వంసమయ్యాయి. కొత్తకోట తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో మహిళలు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లేఅవుట్లు వేయకుండానే ఇళ్ల పట్టాలు మంజూరు చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పట్టాలు పొందిన వారందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని తహసీల్దార్ బాబాజాన్ హామీ ఇచ్చారు. ఆయన హామీతో మహిళలు తమ నిరసనను విరమించారు. నరసన్నపేట ఏరియా హాస్పిటల్లో 50 పడకల నుంచి 100 పడకలకు విస్తరణ పనులు ముందుకు సాగటం లేదు. 12.60 కోట్ల రూపాయలతో 2019లో ప్రారంభించిన ప్రసూతి శిశు ఆరోగ్య విభాగ భవన నిర్మాణాలకు దాదాపు 7 సంవత్సరాలు గడుస్తున్న పనులు మందుకోడిలా సాగుతున్నాయి. ప్రసూతి విభాగానికి పలువురు రహదారిపై ఫ్లైఓవర్ వంతెన నిర్మాణం కూడా మంజూరైనప్పటికీ పనులు జరగటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్పర్సన్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినాన్ని పురస్కరించుకొని నెల్లూరు ధనలక్ష్మీపురంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ పోకల రవి పాల్గొన్నారు. శ్రీ చైతన్య సంస్థల ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారని, తాను కూడా ఈ సంస్థలో విద్యార్థిగా చేరి డాక్టర్గా ఎదిగానని ఆయన అన్నారు. ఏజీఎంలు శ్రీకాంత్, శ్రీరాములు, ఆర్ఐ వినయ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నరసన్నపేట మండలం బాండాం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు వందే మాతరం గీతంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వందే మాతర గీతాన్ని బకించంద్ చటర్జీ రచించారని, సరిగ్గా 150 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఢిల్లీ వీధులలో ఆలపించారని తెలియజేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి ఈ గీతాన్ని ఆలపించారు. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి కృషి జరుగుతుందని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం పంచాయతీ బగ్గువానిపేటలో నిర్మిస్తున్న రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా 12 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశామని, రహదారి నిర్మాణం పక్కాగా చేపడతామని సూచించారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సమీపంలో ఉన్న హెలిప్యాడ్ ను కొందరు బట్టలు ఆరేసేందుకు వాడుతున్నారన్నారు. వాస్తవానికి హెలిప్యాడ్ భద్రతా పరిధిలో ఉండాలి, కానీ ఇక్కడ ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేవు. ముఖ్యమంత్రి, ఇతర వీఐపీల పర్యటనలకు ఈ హెలిప్యాడ్ నుంచే ప్రారంభమవుతాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన హెలిప్యాడ్ భద్రతను గాలికి వదిలేయటం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఇలాకాలో ఉన్న ఈ హెలిప్యాడ్ భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. నవంబర్ 9వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెదకాకానిలోని శంకరకంటి ఆసుపత్రి నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యం బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సిబ్బంది, నిర్వాహకులు సమన్వయంతో పనులు పూర్తి చేస్తున్నారు.